వెల్కమ్ టు టాప్ స్టోరీ. అరవింద సమేత మూవీలో తారక్ ఓ డైలాగ్ చెప్తాడు, పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం వాళ్లకు లెక్క అని. ఆడవాళ్ళు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, వాళ్ళు తలుచుకుంటే మనసు పెడితే చెయ్యలేనిది సాధ్యం కానిది ఏదీ లేదు. విజయ నిర్మల గారు లాంటి వాళ్ళు గిన్నిస్ రికార్డ్ నెలకొల్పి సినిమా రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సుధా కొంగర నుంచి నీరజ కోన వరకు కొందరు లేడీ డైరెక్టర్స్ స్టార్ హీరోలను డీల్ చేయలేకపోతున్నారు అనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు మూలాలున్న సుధా కొంగర కాలీవుడ్లో మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేసి ఆంధ్ర అందగాడు మూవీతో డైరెక్టర్గా మారారు. తర్వాత తమిళంలో ద్రోహి తీశారు, కానీ మాధవన్తో చేసిన ఇరుదు సుట్రుతో గుర్తింపు వచ్చింది. ఇది హిందీలో సాలా ఖడుస్గా, తెలుగులో వెంకటేష్తో గురు పేరుతో రీమేక్ చేస్తే మంచి విజయం సాధించింది. తర్వాత సూర్యతో చేసిన సురరై పొట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా సెన్సేషన్ హిట్ అవడమే కాదు, ఏకంగా 5 నేషనల్ అవార్డులు అందుకుంది. ఇదే సినిమాని హిందీలో అక్షయ్ కుమార్తో సర్ఫిరాగా రీమేక్ చేస్తే రిజల్ట్ తేడా కొట్టేసింది. శివకార్తికేయన్, శ్రీలీల, జయం రవి, అథర్వ మెయిన్ లీడ్స్గా పరాశక్తి చేశారు. ఈ సంక్రాంతికి తమిళంలో రిలీజ్ అయిన పరాశక్తి పరాజయం పాలైంది. మాధవన్, వెంకీ, సూర్య లాంటి స్టార్లకు హిట్స్ ఇచ్చిన సుధా అక్షయ్ కుమార్తో పాటు యంగ్ హీరోల ఖాతాల్లో మాత్రం ఫ్లాప్స్ వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్కి ఆయన కూతుళ్ళిద్దరూ షాక్ల మీద షాక్లు ఇచ్చారు. చిన్నమ్మాయి సౌందర్య కొచ్చడయాన్ అనే యానిమేటెడ్ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ చేశారు. 2014లో రిలీజ్ అయింది. అప్పట్లో యానిమేటెడ్ మూవీ అంటే సాహసం అనే చెప్పాలి. రిలీజ్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ లబో దిబోమన్నారు. ఇదేదో చిన్నపిల్లల సినిమాలా ఉంది అనుకుంటూ షాక్ అయ్యారు జనాలు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త ధనుష్ని హీరోగా పెట్టి తీసిన 3 మూవీ మొదట్లో పెద్దగా ఆనకపోయినా తర్వాత యూత్కి ఫేవరెట్ ఫిల్మ్గా మారింది. అప్పుడప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నారు. తర్వాత 2 సినిమాలు చేస్తే అవి వచ్చిన సంగతి కూడా ఎవ్వరికీ తెలియలేదు. ఈ మధ్య రజనీకాంత్ ఇంపార్టెంట్ రోల్లో లాల్ సలాం అనే మూవీ తీశారు, కానీ దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. నందిని రెడ్డి అలా మొదలైందితో ఎంట్రీ ఇచ్చి డెబ్యూ మూవీతోనే సూపర్ అనిపించుకున్నారు. నాని, నాగశౌర్య లాంటి రైజింగ్ హీరోలతోనే ఆమె వర్క్ చేశారు. చాలా కాలం తర్వాత తెలుగులో లేడీ డైరెక్టర్ వచ్చింది. విజయ నిర్మల గారి స్థాయిలో సత్తా చాటుతుంది అనే పేరొచ్చింది కొత్తలో. జబర్దస్త్, కళ్యాణ వైభోగమే అలా వచ్చి ఇలా వెళ్ళాయి. కొంత గ్యాప్ తర్వాత సమాంతాతో చేసిన ఓ బేబీతో ట్రాక్లోకి వచ్చారు నందిని. అన్ని మంచి శకునములతో మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నారు. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సమాంత ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం నందిని డైరెక్షన్లోనే తెరకెక్కుతోంది. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్లో సెలబ్రిటీ స్టైలిస్ట్గా మంచి పేరుతో పాటు ఫ్యాషన్ ఫీల్డ్లో తన పేరునే బ్రాండ్గా మార్చుకున్నారు కోన వెంకట్ సోదరి నీరజ కోన. తర్వాత లిరిసిస్ట్గాను టర్న్ అయ్యి కొన్ని పాటలు రాశారు. ఎప్పటి నుంచో డ్రీమ్గా మిగిలిపోయిన డైరెక్షన్ కళను తెలుసు కదా మూవీతో తీర్చుకున్నారామె. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి మెయిన్ లీడ్స్గా నీరజ కోనాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన యూత్ఫుల్ ఫిల్మ్ తెలుసు కదా. రిలీజ్కి ముందు పాజిటివ్ బస్ క్రియేట్ అయింది, కానీ థియేటర్స్లోకి వచ్చాక సినిమా తేలిపోయింది. గీతూ మోహన్ దాస్ మలయాళంలో పాపులర్ యాక్ట్రెస్, ఇంకా టాలెంటెడ్ డైరెక్టర్. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ స్టార్ట్ చేసి లయర్స్ డైస్ అనే బాలీవుడ్ మూవీకి గాను 2 నేషనల్ అవార్డ్స్ సాధించి వావ్ అనిపించుకున్నారు గీతూ. నివిన్ పాలి హీరోగా మూథోన్ మూవీతోనూ ఆకట్టుకున్నారు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న గీతూ మోహన్ దాస్ టాక్సిక్ విషయంలో తిప్పలు పడుతున్నారు. పాన్ ఇండియా మేకింగ్తో పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆమె చేసిన సీన్స్ కొన్ని నచ్చక యష్ యాక్షన్ చెప్పుకున్నాడట. అదేనండి, గీతోని పక్కన కూర్చోబెట్టి యష్ డైరెక్షన్ చేశాడట. అవుట్పుట్ అనుకున్నంతగా రాకపోవడంతో సినిమా లేట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇంకా సగానికి పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు సినిమాని తీసుకోవడానికి ముందుకు రావట్లేదని అంటున్నారు. జూన్ 4 అని కొత్త డేట్ ఇచ్చారు, కానీ టాక్సిక్ అప్పుడు రావడం కూడా కష్టమే. మరి విడుదల నాటికి డైరెక్టర్ గీతూ పేరుంటుందా, లేక యష్ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తాడేమో చూడాలి. మరి ఒకప్పుడు సత్తా చాటిన ఈ మహిళా దర్శకులు కాస్త గ్యాప్ తీసుకొని అయినా సాలిడ్ స్టోరీస్తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు మూవీ లవర్స్. సో చూసారు కదండి ఇవాళ టాప్ స్టోరీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.